హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. పెన్షనర్లకు గుడ్ న్యూస్ చెప్పిన మోదీ ప్రభుత్వం. వివరాలైతే వీడియోలో చెప్పడం జరిగింది. వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోతాం. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం 8వ పే కమిషన్ ఏర్పాటు చేస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించింది. ఈ మేరకు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ కీలక ప్రకటన సైతం చేశారు. ఒక దశలో ఉద్యోగులు 8వ పే కమిషన్ ఏర్పాటు విషయంలో కేంద్ర ప్రభుత్వం దాక్షారం చేస్తుందన్న ఆగ్రహంతో ఆందోళన బాట సైతం పట్టడానికి సిద్ధమయ్యారు. దీంతో కేంద్ర ప్రభుత్వం వెంటనే 8వ పే కమిషన్ ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. అయితే 8వ వేతన సంఘం సిఫారసుల ప్రకారం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పెన్షన్దారుల జీతం 25 నుండి 35% వరకు పెరుగుతుందని అంతా భావిస్తున్నారు. దీనితో పాటు వారి డిఎన్ఎస్ అలవెన్స్, ఇంటి అద్దె అలవెన్స్లు, ప్రయాణ అలవెన్స్లు వంటి అలవెన్స్లు కూడా భారీగా పెరుగుతాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇదిలా ఉంటే వేతనంతో పాటు గ్రాట్యుటీ కూడా భారీగా పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా 8వ వేతన సంఘం ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఆమోదం తెలిపిన తర్వాత మొత్తం దాదాపు 49 లక్షల మంది కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులు, అదేవిధంగా 65 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ పెన్షన్దారులకు పెద్ద ఎత్తున ఊరట కలగనుంది. ఇదిలా ఉంటే 7వ వేతన సంఘం 2025 డిసెంబర్ 31 నాటికి ముగియనుంది. ఈ నేపథ్యంలో తప్పనిసరిగా 8వ వేతన సంఘం ఏర్పాటు చేయాల్సి వచ్చింది. అయితే 8వ వేతన సంఘం 2026 జనవరి 1వ తేదీ నుంచి అమల్లోకి రానుంది. ఈలోగా 8వ వేతన సంఘం ఏర్పాటు చేసే అనేక దాఫలా వారీగా చర్చలు జరిపి జనవరి 1వ తేదీ 2026 నుంచి అమల్లోకి తేనున్నారు. ఇందులో భాగంగా దాదాపు 1 కోటి మంది ఉద్యోగులు, పెన్షన్దారులకు పెద్ద ఎత్తున భారీ ఎత్తున వేతనం, అదేవిధంగా పెన్షన్ సవరణ జరగనుంది. ఇదిలా ఉంటే 8వ వేతన సంఘం ఏర్పాటు అనంతరం గ్రాట్యుటీ కూడా భారీగా పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం గ్రాట్యుటీ గరిష్ట పరిమితి 20 లక్షలుగా ఉంది. ఇది దాదాపు 30 లక్షల వరకు పెరిగే అవకాశం ఉందని కొన్ని అంచనాలు వెలువడుతున్నాయి. ముఖ్యంగా గ్రాట్యుటీ అనేది బేసిక్ పే, అదే విధంగా డిఏ ఆధారంగా లెక్కిస్తారు. అంటే ఒక ఉద్యోగి 18,000 రూపాయల ప్రాథమిక బేసిక్ పే అనుకుంటే అతను 30 సంవత్సరాల పాటు సర్వీస్ అందిస్తే అతని గ్రాట్యుటీ దాదాపు 4.89 లక్షలు అవుతుంది. కొత్త ఫిట్మెంట్ ఫ్యాక్టరీ ప్రకారం అది 2.57 నుండి 2.86కు పెరిగితే గ్రాట్యుటీ దాదాపు 12.56 లక్షలకు చేరుకుంటుంది. అలాగే డిఎన్ఎస్ అలవెన్స్లు, ఇంటి అద్దె అలవెన్స్లు, ప్రయాణ అలవెన్స్లు వంటి అలవెన్స్లు కూడా పెరిగే అవకాశం ఉంది. పెన్షనర్లకు పదవి విరామణ ప్రయోజనాలు కూడా 30% వరకు పెరగవచ్చు.